హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు అంతం చూసిన అసూయ నవలలోని 6వ భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నవలలు విన్నాక మీకు కలిగిన భావాన్ని కామెంట్స్ రూపంలో నాకు అందివ్వండి. అలాగే ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేసి ఛానల్ని వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి నన్ను, నా ఛానల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇక నవలలోకి వెళ్ళిపోదాము. మరి చదువుతున్నది శాంతినారాయణ. నిన్న ఎపిసోడ్ చివరి వచ్చేసరికి శాంత రవీంద్ర ఉత్తరం చూసిన దగ్గర నుంచి ముభావంగా ఉండడం గమనిస్తారు అత్తమామలు. ఎందుకు అనగా వారు కూడా బాధపడతారేమో అన్నట్టుగా తన బాధ తనలోనే ఉంచుకుని కొన్ని రోజులు తన తల్లి దగ్గర ఉండొస్తానని బయలుదేరుతుంది. అపర్ణను తీసుకెళ్ళమని అత్తగారంటే, అపర్ణని మీ దగ్గరే ఉండనివ్వండి, పర్వాలేదు, వారం రోజులేగా, ఇట్టే వచ్చేస్తాను అని చెప్పి బయలుదేరుతుంది. కారు బయలుదేరిన తర్వాత కారులో కూర్చున్న శాంత ఏడవటం డ్రైవర్ గమనించి కారు ఆపేస్తాడు. ఏమైందమ్మా అని తిరిగి అడుగుతాడు. ఏమీ కాలేదు, నువ్వు పోనీ అంటుంది. ఆ తర్వాత కథలో ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం. శాంతను పిలుచుకురావడానికి వెళ్ళిన కారు ఖాళీగా వచ్చింది. డ్రైవర్ ఉత్తరం తెచ్చిచ్చాడు. ఉత్తరం చదివి సుధామణి పిచ్చిదాన్లా అయింది. మరోసారి అపనమ్మకంగా చదివింది. అత్తయ్య, ఈ అభాగ్యురాల్ని మన్నించి మరిచిపోగలరని ప్రార్థన. మీతో శాశ్వతంగా విడిపోతున్నానని చెప్పలేక సతమతమయ్యాను. ఎంత శక్తి కూడా తీసుకున్నా ముఖాముఖి మీకు చెప్పలేకపోయాను. ఈ బీదరాలిపై మీరు చూపిన అపారమైన ప్రేమానురాగాలను జన్మ జన్మలకు మర్చిపోలేను. అప్పుకి మీరే తల్లి. పెరిగి అది అడిగిన తల్లి చనిపోయిందని చెప్పండి. నమస్కారాలతో అభాగ్యురాలు శాంత. ఏమిటిది? ఆమె కాళ్ళు చేతులు పట్టుతప్పసాగాయి. వెంటనే రమ్మని భర్తకు ఫోన్ చేసింది. ఏం పంపింది, ఎవరు పంపింది అని ఆయన సతమతమవుతున్నాడు. ఏమిటి సుధా? ఆదుర్దాగా వచ్చాడు రంగనాథం. ఇదేం కర్మండి? అతని భుజంపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది. అసలు సంగతి ఏమిటి? ఇదిగో శాంత రాసిన ఉత్తరం అందించింది. అతను నిశ్చేష్టుడయ్యాడు. ఏమిటండి ఇదంతా? నాకు మాత్రం ఏం తెలుసు? శాంతను ముఖాముఖి కలిస్తే గానీ అర్థం కాదు. రవి ఏదైనా కోపంగా రాశాడంటారా? అలాంటిదే అయి ఉంటుంది. అయినా అబ్బాయి అంత కోపంగా రాసే విషయాలు ఏముంటాయి? నాకు అర్థం కావటం లేదు. పద, వాడు రాసిన విషయం ఇది అని చెప్పకూడదా? అంతా తనిష్టమేనా? కోపంగా బయలుదేరాడు. అతన్ని అనుసరించక తప్పలేదు సుధామణికి. వారు వెళ్ళేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ధనమ్మ గడపలో నడుము వాల్చింది. కారు శబ్దం వింటూనే ఉలిక్కిపడి లేచింది. వచ్చిన వారిని చూసి కంగారు పడింది. అమ్మా శాంత, ఎవరొచ్చారో చూడు. లేచింది. రండి రండి. కోడలు అలా కొట్టుకేసి వెళ్ళింది. అరగంటలో వస్తుంది. దంపతులు వెళ్ళి కూర్చున్నారు. అపర్ణ పరుగున ఇంట్లోకి వెళ్ళింది. నీరసంగా మందహాసం చేస్తూ వచ్చింది శాంత. వారం రోజుల నాడు చూసిన మనిషికి ఈ మనిషికి పోలికే లేదు. మళ్ళీ చూడనేమో అన్నంత తమకంతో కూతుర్ని హృదయానికి హత్తుకుంది. శాంత, ఏమిటిది? ఉత్తరం ఆమె మీదకి విసిరాడు. తలదించుకుంది. మాట్లాడమ్మా, సుధామణి అర్థించింది. అత్తయ్య, జీరబోయింది గొంతు. నన్ను క్షమించండి, నేనేమీ చెప్పలేను అంది. ఏమిటమ్మా? ధనమ్మకేమీ అర్థం కాలేదు. వారం రోజుల నుండి ఆపిన దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది. అలా బేలగా దుఃఖించే కోడల్ని చూసి గుండె చెరువైంది. సుధామణి లేచి కోడల్ని మనవరాలతో సహా దగ్గరికి తీసుకుంది. శాంత, చెప్పమ్మా, ఏం జరిగింది? ఎలా చెప్పనత్తయ్యా? కూతుర్ని క్రిందకి దించి గదిలోకి వెళ్ళి రవి రాసిన ఉత్తరం అందించింది. నీ పేరు రాయాలన్నా అసహ్యంగా ఉంది. అందుకే అన్నారు, బీదవాడి వంటి నిండా కుళ్ళు అసూయ అని. ఆనాడు నన్ను ఆకర్షించడానికే చదువు సాకుతో నటన చేశావు. ఈనాడు శేఖర్ కోసం నా చెల్లెలి జీవితమే నాశనం చేయదలిచావా? నీ రంకుతనానికి అత్తామామలపై ప్రేమ అడ్డుగా పెడతావా? వాడి దగ్గరే ఉంటావో చస్తావో నాకు తెలీదు. నా ఇంట మాత్రం ఉండద్దు. ఈ ఉత్తరమే విడాకులనుకో. నీ నటనతో అమ్మ నాన్నలు ఎంత మోసం చేస్తున్నావో వారి ఉత్తరాల వలన గ్రహించాను. ఇక ఆటలు సాలించు. నీ జీవితపు గమ్యం నిర్ణయించుకో. నా తల్లిదండ్రులతో సంప్రదింపులు చేయాలని చూస్తే నేను ఏ పరిస్థితిలోనూ భారతదేశం రాను. పాపను అమ్మ దగ్గర వదిలే. దీనికి ఏమాత్రం విరుద్ధంగా జరిగిన ఫలితాలు దారుణంగా ఉంటాయి. శాంత,
సుధామణి నిలవలేక దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చుండిపోయింది. రంగనాథం ముఖం జేవురించింది. ఇది నేటి యువకుల ప్రగతి మార్గం. ఆయన పిడికిళ్ళు బిగుసుకున్నాయి. నన్నేం చేయమంటారు? కన్నీరు ఒత్తుకుని అడిగింది. ఎవరు చేయాల్సింది ఏమీ లేదు, పద ఇంటికి. వాడి కళ్ళకు కట్టిన అనుమానపు గంతలు నేను విప్పుతాను. మామయ్య, ఆయన తిరిగి వచ్చాక ఏమైనా చేయొచ్చు. అంతవరకు ఇలా దూరంగా ఉండడమే మంచిదేమో. అసంభవం శాంత, మీరలా అనకండి. వచ్చేశానని వారికి ఉత్తరం రాశాను. నువ్వు అక్కడ ఉన్నట్టు ఎవరు చెప్తారు? ఎవరైనా ఉత్తరం రాస్తే? ఆయన ఆలోచనలో పడ్డారు. సుధామణికి మాటలు కరువయ్యాయి. స్రవించే అశ్రువులు కూడా ఒత్తుకోవడం కూడా మర్చిపోయింది. అత్తయ్య, శాంత, తప్పంతా మాలోనే ఉందమ్మా. పిల్లలను అపురూపంగా పెంచామనుకుని పెంకి ఘటాలుగా తయారు చేశాం. అలా కాదు, నా దురదృష్టం అత్తయ్య. శేఖర్ అన్నయ్య అంటే అభిమానం తప్ప ఇలాంటి భావం నాకు తెలుసమ్మా. అందరూ అలాగే కూర్చుండిపోవటం ధనమ్మకు కొంత అర్థమైనట్టు కానట్టుంది. బజార్ నుండి వస్తువులు తీసుకుని సుభద్ర వచ్చింది. కాఫీలు టిఫిన్లు అంటూ నానా హడావిడి చేసింది. సుభద్ర, శాంత ఎంఏ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటుంది. మా ఇంట్లో చదువు సాగటం లేదు. సుధామణి మాట పెగల్చుకుని చెప్పగలిగింది. మీరు ఆ మాట చెప్పాలా పిన్నిగారు? మా పరిస్థితుల వల్ల కానీ, లేకపోతే శాంత పరాయిదా? మాకు తెలీదా? బలవంతాన నవ్వుతూ లేచారు. శాంత సహజంగా ఉండడానికి ఎంతో ప్రయత్నించింది. ముఖానికి నవ్వు పులుముకుని అత్తమామలను సాగనంపింది. కోడలు దూరంగా వెళ్ళగానే ధనమ్మ కూతుర్ని అడిగేసింది. ఏమిటి అమ్మా ఇదంతా? ఎందుకో ఆయనకు నాపై కోపం వచ్చిందమ్మా. కాలం తల్లి, కాలం. మనసులో ఏం లేకపోయినా లోకానికి జడవాలమ్మా. అన్నా చెల్లెళ్లకు అపవాదులు అంటగట్టే లోకం ఇది. ఆవిడ వాపోయింది. అమ్మా, నువ్వు మాత్రం నోరు జారకు. తెలుసులే అన్నది కన్నీరు ఒత్తుకుంటూ. శాంత చాలాసేపు మౌనంగా కూర్చుంది. తను చేయబోయే ప్రతి అడుగు బలం చేకూర్చుకోవడానికి. నెల రోజులకే భార్యాభర్తల వయసు ఎంతో పెరిగినట్లు కనిపించసాగింది. వారిద్దరి మధ్య మాటలు కలుపుతూ అల్లరి చేసేది అపర్ణ మాత్రమే. పలహారం చల్లారిపోయింది, ఉండని. సుధామణి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తనలో లేని ఈ అసూయ కూతురికి ఎలా అబ్బింది? రంగనాథం తల్లి అప్పుడప్పుడు తన రెండో కూతుర్ని గూర్చి చెప్పేది. అమ్మో, అదా? తండ్రి ఇంకో కూతుర్ని పిలిస్తే ఆ రోజంతా ఇంట్లో రామరావణ యుద్ధమే. ఆ మేనత్త గుణమే అనితకు అబ్బింది. అదే గుణం అపర్ణకు వస్తే ఆమె వణికిపోయింది. లేదు, అలా కాదు, శాంత గుణమే రావాలి అనుకుంది. కోడలుగా ఆ ఇంట్లో శాంత చిటపటలాడలేదు, చేదరించుకోలేదు. సుధామణికో స్నేహమై కనిపించింది. విధి జీవితంలో ఎందుకో ఆటలు ఆడుకుంటోంది. పూర్వజన్మ కర్మఫలమా? తను పెంచిన కుమారుడు ఇంత వ్యక్తిత్వం లేనివాడా? చెప్పుడు మాటలు విని ఇల్లాలని వెలివేశాడా? చదువు, డిగ్రీలు ఎందుకు? విశాల భావాలు లేకపోయిన తర్వాత, విమర్శనాత్మక దృష్టి నశించాక యువతరం ప్రగతి మార్గంలో ఏం పయనిస్తోంది? ఆలోచనలు, ఆచరణలు వెనకబడే ఉన్నాయి. ఒకరిని చూసి ఒకరు వేషభాషలు మాత్రం మారుస్తున్నారు. అత్తయ్య, తల ఎత్తింది. ఎదురుగా శేఖర్ నిలబడి ఉన్నాడు. రాజశేఖర్ ఇంట్లోకి దారితీసింది. శాంత ఏది? పుట్టినింట్లో. మనవాడు ఇంత ప్రబుద్ధుడని ఎన్నడూ అనుకోలేదు. నీకు రాశాడా? రంగనాథం హాల్లోకి వచ్చాడు. ఉండు, కాఫీ తెస్తాను. ఆమె లోపలికి వెళ్ళి మళ్ళీ రానేలేదు. పనివాడి చేతికి కాఫీ ట్రే ఇచ్చి పంపించింది. మామ అల్లుడే ప్రపంచ విషయాలు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఏం ఆలోచించారు? ఏ విషయంలో? శాంత విషయంలో. నేనేం ఆలోచించడం లేదు. డబ్బు సహాయం తప్పితే నేనేమీ చేయలేను. ప్రేమ వివాహం వారిది. హేళన చేస్తున్నారా మావయ్య? నన్నేం చేయమంటావో చెప్పు. ఆనాడు వివాహం గురించి కన్న కలలు కళ్ళలయ్యాయి. ఈనాడు సుఖ జీవితం గూర్చి ఆలోచించే యోచనలు వమ్మ అయినాయి. వాడి రాక కోసం వేచి చూడటం తప్పితే ఏం చేయలేను అన్నాడాయన బాధగా. అంతేనా? భారంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు శేఖర్. అరగంట తర్వాత సుధామణి బయటకొచ్చింది. కాఫీ తాగనే లేదు? కాఫీయా? చూడలేదు. చల్లారిని కాఫీ అందుకుని తాగేశాడు. అమ్మాయి రవికి చెప్పిందంటావా సుధా? సందేహమా? బేబీకి ఆడవారికి ఉండే అసూయ ద్వేషాలు పాలు ఎక్కువే ఉన్నాయి. అయినా ఇలా చెప్తుందా? మరి అలాగే అనుకోవాలి. అతను గంటలు గంటలు ఆలోచిస్తూ కూర్చుంటాడు. అతను ఇవ్వబోయిన డబ్బును నిరాకరించింది శాంత. నెలకో ప్రోగ్రాం ఉంటుంది, అదే తనకు చాలంటుంది. బంధువులను, స్నేహితులను చూడాలంటే చాలా భయంగా ఉంది. శాంత కోరికే
అనుసరించి రవీంద్రకు ఏమీ రాయలేదు. దంపతులిద్దరూ మౌనంగా రేడియో ముందు కూర్చున్నారు. శాంత రవీంద్ర పాడుతుందని అనౌన్స్ చేశారు. గతమంతా తీయని కళ, అందుకోలేని అందమైన అల, మరపురాని ఈ గతము, మదించు మదిని అనుక్షణం, మనసే నిరాగియై మేధరాయియై, వ్యధలు మరుచుటయేలా, ఊహించగలేని భవిష్యత్తుము, అదే జీవితానికి ఆధారము గత. పాట పూర్తయ్యేసరికి రంగనాథం కళ్ళు నిండుకున్నాయి. అతను పెదవులు బిగబట్టాడు. కొన్ని అతి విచిత్రంగా జరుగుతాయి సుధా. ఏమిటి? పరధ్యాసగా ఉన్న సుధామణి తల ఎత్తింది. ఎందరో తల్లిదండ్రులు పిల్లలు సంగీతం నేర్చుకోవాలని, పాటలు పాడాలని తాపత్రయపెడతారు. శాంత గాలిపాటలు రేడియో వారికి నచ్చాయి. కళ దేవుడిచ్చిన వరం, డబ్బిచ్చి కొనలేనిది. నిజమే, ఎంత ప్రయత్నించినా సంభాషణ సాగదు. అలాగే రోజులు దొర్లిస్తున్నారు. సుధామణి వదిన వచ్చింది. రవీంద్రకు వివాహం అయింది మొదలు ఏనాడు గడప తొక్కలేదు. ఈరోజు వచ్చిందంటే విశేషమే మరి. ఏమా సుధా, కోడలేది? పుట్టింట్లో ఉంది వదినా. పరీక్షలా పాడా? ఇంకా చదివి ఏం చేస్తుంది? అబ్బాయి లేడు, మరి దానికి కాలక్షేపం కావద్దు? కాలక్షేపానికే నీకు తోడింట్లో ఉండి సహాయం చేయొద్దు? టింగురంగా అంటూ తిరక్కపోతే? నాకే నిక్షేపంగా ఉన్నాను. ముసలివారమైతే వాళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారు? అంతేలే, నిండుకుండ లాంటి దానం. అలా అనకపోతే మరేమంటావు? ఆవిడ వారం రోజులున్నా అంతకంటే ఎక్కువ భోగట్టా సంపాదించలేకపోయింది. విసిగి వెళ్ళిపోయింది. రవీంద్ర ఉత్తరం వచ్చింది. ముక్తసరిగా చెప్పాడు రంగనాథం. ఏం రాశాడు? ఇంకో సంవత్సరం అక్కడే ఉంటాట. ఇంకో సంవత్సరమా? ఇద్దరికీ నీరసం ఆవహించింది. శక్తినంతా కూడదీసుకుని తిరిగినట్టు తిరుగుతున్నారు. శేఖర్ సొంత నర్సింగ్ హోంలో పనిచేస్తున్నాడు. అతనికి తీరిక దొరకడం చాలా తక్కువ. విజయకు ప్రసవించే రోజులు, అందుకే ఆమెను విశ్రాంతి తీసుకోమంటున్నాడు. పని ఎక్కువైంది. విజయ తండ్రి తీర్థయాత్రలకు వెళ్ళాడు. రమణమ్మ పెద్ద కొడుకు అనారోగ్యంగా ఉన్నాడని వెళ్ళిపోయింది. దేశ్ముఖ్ కుటుంబంపై ఆధారపడటం విజయకు సుతరాము ఇష్టలేదు. తల్లినీళ్ళ లోటు కొట్టొచ్చినట్టు కనిపించసాగింది. ప్రసవ వేదన ప్రారంభం అయ్యాక మరీ ఒంటరితనం ఫీల్ అవ్వసాగింది. డాక్టర్, షీజ్ అప్సెట్. నర్స్ వచ్చింది ఆదుర్దాగా. లేడీ డాక్టర్ విక్టోరియాకి ఫోన్ చేసి నేను రమ్మన్నానని చెప్పు. నర్సుకు చెప్తూనే ప్రైవేట్ రూమ్లోకి వెళ్ళాడు. శేఖర్, నేను బ్రతకను. వాట్? అతను నవ్వాడు. ఆమె దగ్గరగా కూర్చొని నుదురు చుంబించాడు. అచ్చం అందరి స్త్రీలాగానే మాట్లాడుతున్నావు. అబ్బా, నా బాధ చూస్తే వేళాకోళంగా ఉందన్నమాట. మరి ఇంత మాత్రానికే చస్తారా? విజ్జి, నీ ప్రాణం నా ప్రాణంతో ముడిపడింది. అంత తొందరగా? అబ్బా ఊరుకోండి. అంత బాధలోనూ నవ్వింది. గుడ్, అలా ఉండాలి. మరో అరగంటలో విక్టోరియా వచ్చేస్తుంది. మీరు నా దగ్గరే ఉండండి. అతని చెయ్యి తన 2 చేతుల మధ్య పెట్టుకుంది. మరి ఇతరులైతే దగ్గర ఎవరు ఉండకూడదని తర్మస్తావే? కొంటెగా నవ్వుతూ అడిగాడు. డాక్టర్గా ఉండమంటున్నాను సరా? ఐసీ. చేయి విడిపించుకొని ఆమె నుదుట పట్టిన చెమట ఒత్తాడు. ఒక 10 నిమిషాలు అలా పడుకో. రూమ్ నెంబర్ 2లో ఓ కుర్రాడున్నాడు. మందు తాగనని మారం చేస్తున్నాడు. వెళ్ళి చూసొస్తాను. త్వరగా వస్తారు కదూ? అలాగే. ఒకసారి మరీ బేలవైపోతావు. మీరు దూరంగా వెళ్ళగానే తెలియని భయాలు పీడిస్తాయి. సిల్లీ. మృదువుగా ఆమె చెంపలు నిమిరాడు. అతనికి బాధగానే ఉంది. తన తల్లైనా దగ్గరుండదనుకంటే ఆవిడ వెళ్ళిపోయింది. ఎవరైనా ఆత్మీయులు వస్తే ఎవరొస్తారు? అతను వెనుతిరిగి ఆశ్చర్యపోయాడు. శాంత నిలబడి ఉంది. శాంత, సరైన సమయానికి వచ్చావు. విజయ్ దగ్గర ఉండు, నేను వస్తాను. తల ఉంచుకొని అపరాధిలా వెళ్ళిపోయాడు. బాగున్నారా? ఇదిగో. నీరసంగా నవ్వింది శాంత. తర్వాత మాట్లాడుకుందాం. వేడిగా ఏమైనా కావాలా? ఏమొద్దు. అలా అంటే కుదరదు. హార్లిక్స్ కలిపి బలవంతంగా తాగించింది. లేడీ డాక్టర్ విక్టోరియా వచ్చింది. శేఖర్ భలేవాడే, అట్టే వ్యవధి లేదు అని టేబుల్ రూమ్లోకి తీసుకెళ్ళింది. విజయ్కు ధైర్యం చెప్తూ నుదుట పట్టిన చెమట తుడుస్తూ శాంత దగ్గరే ఉంది. వదినా, ఒక్కసారి శేఖర్ని పిలు. నాకేదో భయంగా ఉంది. ఈ సమయంలో అలాగే ఉంటుంది. డాక్టరు నీకు తెలియదు లేదు. ఆప్యాయంగా చేయనొక్కింది. మరో 10 నిమిషాలలో మగబిడ్డను ప్రసవించింది. పసివాడిని చూడగానే వాడి ఏడుపు వింటూనే అప్పటి వరకు పడిన బాధ మర్చిపోయింది. కొడుకును చూసుకుంది. ఒక్కసారి అపర్ణ పుట్టిన ఘట్టాలు గుర్తుకొచ్చి శాంత కళ్ళు నిండుకున్నాయి. కన్నీరు
విజయకు చూపలేకపోయింది. శుభవార్త అన్నయ్యకి చెప్పొస్తాను. గబగబా బయటకొచ్చింది. ఎదురుగా శేఖర్ వస్తున్నాడు. శాంత, మీకు కొడుకు అంది. శాంత, అలా ఆవేదన బిగబట్టకు. నీ బాధ నాకు తెలుసమ్మా. ఏం చేయాలో తెలియటం లేదు. ఎవరు ఏం చేయలేరు. వెళ్ళండి, విజయ ఎదురు చూస్తుంది. అతను నిట్టూర్చి లోపలికి వెళ్ళాడు. తనను తాను సంభాళించుకోవడానికి చాలా ప్రయత్నించి సఫలీకృతురాలైంది. తను విజయకు సహాయంగా ఉంటానని ఇంట్లో వారికి కబురు చేసింది. నర్సింగ్ హోమ్ వెనక భాగంలోనే శేఖర్ ఇల్లు. ఇంట్లోకి వెళ్ళి కాఫీ చేసింది. శేఖర్ కోసం ఫ్లాస్క్లో పోస్తుండగానే అతను వచ్చాడు. పనివాడు తెస్తాడు. అలా లాన్లో కూర్చుందనరా. రవీంద్ర ఉత్తరం వచ్చాక వారు కలుసుకోలేదు. మౌనంగా కాఫీ పూర్తి చేశారు. మళ్ళీ ఉత్తరం వచ్చిందా? లేదు. నేను 2 రాసినా సమాధానం ఇవ్వలేదు. ఎంఏ 2nd క్లాస్లో పాస్ అయ్యానని రాసినా ఇంతవరకు జవాబు ఇవ్వలేదు. ఇవ్వరు కూడాను. వాడంత మూర్ఖుడని ఎన్నడూ ఊహించలేదు శాంత. భారంగా ఉంది శేఖర్ గొంతు. చూచిన విషయాల కన్నా చెప్పుడు మాటలు చేయదన్నయ్య. నల్గొండ డిస్టిక్లో కాలేజీలో లెక్చర్ పోస్టులు అప్లై చేశాను. 3 అంతలు నాకు రావచ్చు. ఉద్యోగం చేయడం అంత ముఖ్యమా? మీకు తెలుసా అన్నయ్య, ఇప్పటికే స్నేహితులు బంధువులు అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వలేకుండా ఉన్నాను. పరీక్షలయ్యాక అత్తగారింటికి వెళ్ళటం లేదేమి అని అన్న వదిన చూసే అనుమానపు చూపులు ఎలా వర్ణించేవి. పొరపాటు చేశావు శాంత. అన్నయ్యకు చెప్పాల్సింది. ఇక చెప్పక తప్పేలా లేదు. అమ్మని తీసుకుని రిజల్ట్ వచ్చే వరకు ఊర్లపై తిరిగి వచ్చాను. నీ ఇష్టం అమ్మా. వాడు ముఖాముఖి కనిపిస్తే 4 తగలియవచ్చు. లాభం ఏమిటి? ఇంత బలహీనమైన మనిషి మళ్ళీ ఎవరి మాటలైనా నమ్మడం ఏమిటి? అంతే అనుకోవాలి. నీ భవిష్యత్తు చక్కపడాలని కోరుకోవటం తప్ప ఏమీ చెయ్యలేని అసహాయుణ్ణమ్మా. ఎవరేం చేయగలరు? నా కర్మ అంది. 4 రోజులు విజయ్ దగ్గరే ఉండి పచ్చం పెట్టింది. అత్తమామలు వచ్చారు. ఒకరిని చూసుకుని ఒకరు మౌనంగా కన్నీరు కార్చడంతోనే సరిపోయింది. అప్పుడే వారికి తన నిర్ణయం తెలిపింది. అలాగే వెళ్ళమ్మా. వ్యాపకం ఉంటే ఆలోచనలు కూడా రావు. వాడు రాగానే ముఖాముఖి అన్నీ తెలుసుకుని నీ దగ్గరకు వస్తాను. ఆనాడు వివాహం చేసుకుని వాడు తీసుకొచ్చాడు. ఈనాడు నా కోడలంటూ నేను తీసుకువెళ్తాను. నా ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి. రంగనాథన్ ధైర్యం చెప్పాడు. కూతుర్ని ముద్దాడి వదిలింది. కూతురు తనను గురించి దిగులు పడకపోవడం ఒక విధంగా సంతోషంగా ఉన్నా తల్లిని మర్చిపోతుందే అన్న బాధ ఒక మూల ఉంది. నా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటాను విజయ. వదినా, ఏ అవసరం వచ్చినా మేమున్నామని మర్చిపోకు. అదెలా సాధ్యం విజయ? విజయను కౌగిలించుకుంది. ఇద్దరు చాలాసేపు దుఃఖించి విడిపోయారు. శాంత, నీది అదృష్ట జాతకమని మురిసిపోయానమ్మా. కంటతడి పెట్టుకున్నాడు శంకరం. వద్దన్నయ్య, మీరేడిస్తే నేను చూడలేను. ప్రతి కష్టము అపవాదు మన వ్యక్తిత్వాలను మెరుగుదిద్దటానికే వస్తుంది. నువ్వు మాకందరికీ మిగిలిన తోబుట్టువు. దిగుళ్లతో సగం అవ్వకు. ఇక నుండి నాకు రేడియో స్టేషన్ వాళ్ళు ఇచ్చిన డబ్బు మంజు పేర బ్యాంకులో వేస్తాను. దాని వివాహం గురించి వదిన కూడా దిగులు పెట్టుకోవద్దని చెప్పు. శాంత, నీకు ఆధారం లేదు. ఇతరులకు ఆధారం చూపుతున్నావా తల్లి? జాలిగా నవ్వాడు. ఇతరులు ఎవరనున్నారన్నయ్య? అపర్ణ, మంజు అంతా ఒకటే నా దృష్టిలో. ప్రేమలు మమకారాలు అంతా మిథ్యలా అనిపిస్తుంది. వద్దమ్మా, అంత వేదాంతం అలవర్చుకో. మనిషికి స్వాంతననిచ్చేది, అన్ని వేళలా అందుకునేది వేదాంతమే అన్నయ్య. అమ్మా జాగ్రత్త. వస్తావుగా నెలకోసారి. నేను రాకపోయినా రేడియో స్టేషన్ వారు ఊరుకోరు. అతన్ని బయటకు సాగనంపి వచ్చింది. భారంగా కదిలిపోయే అన్నను చూసి హృదయం తరుక్కుపోయింది. శాంతిగా బ్రతికిన రోజులు వెళ్లే వైపు లెక్కించొచ్చేమో. కాలేజీలో పెద్దగా పనేం లేదు. అది ట్రైనింగ్ కాలేజ్. అంత బాధ్యత గల టీచర్లే వస్తారు. క్రమశిక్షణ అన్న గోల కూడా లేదు. ఉద్యోగస్తులకు గ్రేడ్ గొడవ, కొత్తగా మెట్రిక్ పాస్ అయిన వారికి ఉద్యోగం స్టైఫండ్ గొడవ. ఓ చిన్న పోర్షన్ అద్దెకి తీసుకుంది. లేవగానే తల్లికి సహాయం చేసి భోజనం చేసి కాలేజీకి వెళ్ళిపోతుంది. సాయంత్రం వచ్చి ఏదో పుస్తకంతో కాలక్షేపం చేస్తుంది. అలా నెల గడిచింది. ఒకసారి హైదరాబాద్ వెళ్ళొచ్చింది. ఆ రోజు ఆదివారం కావటం మూలాన తలంటుకుని వరండాలో కూర్చుంది. తోచక విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర తీసింది. మనసు ఎక్కడో ఉండి పుస్తకం వడిలో ఉండిపోయింది. నమస్తే మేడం. తల ఎత్తి చూసింది. 2 విద్యార్థులను నిల్చున్నారు. మీరా, రండి ఆహ్వానించింది. నమస్కారం. పనిలో ఉన్నారా? రెండోసారి నమస్కారం అనగానే వారి కుక్షిత బుద్ధి తెలిసిపోయింది.
ఒక అమ్మాయి సాలీల, ఆమె రెండో ఆవిడ క్రిస్టిన్. ఏమిటమ్మా విశేషాలు? ఓ చిన్న సందేహం అండి, అడగండి అన్నది. సాలీల అమ్మాయికి చొరవ, ధైర్యం ఎక్కువ. మీకు వివాహం అయిందా అనుకుని ఈ ప్రశ్న శాంతకి తెల్లబోయింది. వెంటనే సర్దుకుంది. ఏమ్మా, వరుణ్ణి వెతికే ప్రయత్నంలో ఉన్నారా? నవ్వుతూ అడిగింది. ఆశించిన జవాబు, దానిలోనే మరో ప్రశ్న ఉండేసరికి వారు తెల్లబోయారు. అది కాదండి, మా హాస్టల్లో కొందరు అంటారు మీకు వివాహం కాలేదని, మరికొందరు అంటారు అయిందని. అందుకే నసిగింది. నా వివాహం కావడం కాకపోవడం మీ చదువులతో సంబంధం లేదు. ఇతరులను గూర్చి జిజ్ఞాస అంతగా ఉండడం అనవసరం. నా వివాహం అయింది. నా భర్త అమెరికాలో ఉన్నాడు. సరే, మీకు కోపం వచ్చినట్లుంది, వస్తాం. వారు లేచి వెళ్ళిపోయారు. ఆలోచిస్తూ కూర్చుంది. రేపు మరొకరు ఇంకొక రకంగా అడుగుతారు. ఏమని జవాబిస్తుంది? ఇంట్లోకి వచ్చి అలాగే కూర్చుండిపోయింది. తల్లి పిలిస్తే వెళ్ళి భోజనం చేసి వచ్చింది. శాంతక్క, ఇంటివారమ్మాయి పిలిచింది. వారు వైశ్యులు. ఏమిటి కాంచనమాల, సినిమాకి వెళ్దామా? క్షణం ఆలోచించింది. తను కొద్దిసేపు ఆలోచనల నుండి పారిపోవాలంటే ఏదో వ్యాపకమో సినిమానో ఉండాలి. అందుకే అంగీకరించింది. 5 నిమిషాల్లో తయారవుతాను మాలా అన్నది. అమాయకంగా ఉండే కాంచనమాలంటే ఎంతో అభిమానం. ఇద్దరూ సినిమాకి వెళ్ళారు. 4 రోజుల అనంతరం 3 యువకులు వచ్చారు. వారి వేషభాషలు చూసి ఏ కాలేజీ లెక్చర్లో అనుకుంది. నమస్తే, ఎవరికోసం? శాంత, రవీంద్ర అంటే మీరేనా? అవును. మీ పరిచయం? మేము నసిగారు. కూర్చోండి. కుర్చీలు చూపింది. కూర్చున్నారు. మేము మల్టీ పర్సన్స్ చదువుతున్నాము. ధన్యోస్మి అనుకుంది మనసులో. నా వల్ల ఏం సహాయం కావాలి? సహాయం కావాలని కాదు, మీరు రేడియోలో పాడతారట కదూ? ఏదో అంది. వీరికెలా తెలిసిందా అని. మాకు పాటలంటే చాలా ఇష్టంలేండి. మంచి అభిరుచే. నేను రేడియోలో పాడాలని చాలా కుతూహలపడుతున్నాను. ఏం చేయాలి? ఒకతను అడిగాడు. ఎలా అప్లై చేయాలో వివరంగా చెప్పింది. సరే, వస్తాం. వారు వెళ్ళిపోయారు. అయితే ఒక కొత్త బెడద వచ్చి పడింది. ప్రతిరోజు సాయంత్రం వచ్చేవారు. వారు మరీ చిన్నపిల్లలేం కాదు. చూసిన వారు ఏమనుకుంటారు? అందులో ఒక కుర్రాడు కాంచనమాలకేసి కాంక్షగా చూసేవాడు. ఏంటయ్యా, మీరు చదువుకోవటం లేదు? ఎందుకు లేదు? మీతో మాట్లాడుతూ ఉంటే కాలక్షేపం అవుతుంది. విద్యార్థులకు కాలక్షేపం అవటం ఓ సమస్య. సంగీత సాహిత్యాలను గూర్చి చర్చించడం అంటే మాకు సరదా, ఒకతను అన్నాడు. ఎప్పుడూ సినిమాలు తప్ప చర్చించనే అన్నది కోపం దిగమింగుతూ నవ్వు తెచ్చిపెట్టుకొని. మీకు సినిమాలంటే ఇష్టం లేదా? సినిమాలు ఇష్టం లేదని కాదు, ఏదైనా మితిమీరితే కష్టం. మీరలా చదువు అశ్రద్ధ చేయటం బాగుండలేదు. సన్నసన్నగా చివాట్లు పెట్టింది. వారు వెళ్ళిపోయారు. ఎవరే అమ్మాయి? వల్లకాట్లో రామయ్యలు. రేపటి నుండి వారు వస్తే ఇంట్లో లేనని చెప్పమ్మా. వీళ్ళకేం బుద్ధిలే. మర్నాటి నుండి వరుసగా 2-3 రోజులు లేదని చెప్పించాక వారికి శాంత అభిప్రాయం అర్థమైంది. అక్కడ ఇక్కడ ఏదో వాగటం మొదలుపెట్టారు. అవన్నీ లెక్క చేయలేదు. తన భర్త తన గుణాలను ప్రేమించాడు, తన వ్యక్తిత్వాన్ని గౌరవించాడు. ఈనాడింత సంకుచితంగా మారిపోయాడంటే వీరో లెక్క. కాలేజీ, ఇల్లు, నెల నెల హైదరాబాద్ తప్పితే ఎవరితో పరిచయం, స్నేహం పెంచుకోలేదు. శాంత, సుధామణి వణికిపోయింది. ఏమత్తయ్యా? అప్పు బాగుందా? రామ్మ, అప్పు నర్సరీకి వెళ్తోంది. అత్త వెనకాలే వెళ్ళింది. శాంత ఎంతో ఆశతో వచ్చుంటుంది. ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? అదే ఆమె మాట. మీ అబ్బాయి తిరిగి వచ్చాక వస్తానన్నాను, అలాగే వచ్చాను నవ్వింది శాంత. శాంత, ఆమె కంఠం వణకసాగింది. ఎందుకత్తయ్య జరిగిన విషయం చెప్పడానికి అంత బాధపడతారు? నేను బయటనే విన్నాను, రవీంద్ర గారు వివాహం చేసుకుని వచ్చారని. నీకు తెలిసిందా? తెలిసే ఒకసారి అందరినీ చూసిపోదామని వచ్చాను. నీకు బాధగా లేదు? నన్ను తిట్టు, శపించు. వెర్రితనమా అత్తయ్య? నవ్వింది. నా జీవితంలో గుర్తుపెట్టుకో, తగిన సమయం ఏదైనా ఉంటే మీ ఇంట్లో గడిపిన సమయమే. ఒకరి దురదృష్టానికి ఒకరు కర్తలా అంటుండగానే మేడమెట్ల దగ్గర శబ్దమైంది. లేచి వెనుదిరిగి చూసింది రవీంద్ర. ఆ వెనకాలే నీలి కళ్ళతో ఓ తెల్ల దొరసాన్ని దిగుతోంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు ప్రత్యర్థుల్లా. శాంతే తనను తాను సంభాళించుకుంది. ముఖం ప్రసన్నంగా మార్చింది. హలో, గుడ్ ఈవినింగ్ అన్నది ఇద్దరిని సంబోధిస్తూ. రవీంద్ర తలాడించాడు. ఆ అమ్మాయి మాత్రం గుడ్ ఈవినింగ్ అన్నది తీయగా, మృదువుగా. ఐ యామ్ శాంత. రవీంద్ర గాబరాగా చూశాడు. ఐ యామ్ మిస్సెస్ రవీంద్ర హెలెన్. ఐ సీ, ఫైన్ అన్నది నవ్వుతూ. ఎందుకొచ్చావు? కొరకొరా చూశాడు.
మిమ్మల్ని అభినందించాలని అన్నది నెమ్మదిగా. హెలెన్, కెన్ యూ వెయిట్ ఫర్ మీ? ఆమె అతని భావం గ్రహించినట్టే పైకి వెళ్ళిపోయింది. ఆఖరి మెట్టు మీద నిలబడి చెయ్యి ఊపింది. శాంత కూడా చెయ్యి ఊపింది. వచ్చిన పని అయిపోయిందిగా, ఇక వెళ్ళు కఠినంగా అన్నాడు రవీంద్ర. 2 నిమిషాలు అతని వంక చూసింది. అంత భయం దేనికి? అంత ఆత్మాభిమానం లేని దాన్నైతే ఈ ఇల్లు విడిచి వెళ్లేదాన్నే కాదు. కోర్టులో నా తప్పు నిరూపించుకుని నిలదీసేదాన్ని. సిగ్గు లేకపోతే సరి వెటకారం చేశాడు. అదేదో మీకుండాలి. చెప్పుడు మాటలకు చెవులు అరివిచ్చే భర్తతో కాపురం కంటే నరకమే మేలు. పుట్టిన దగ్గర నుండి స్నేహంగా ఉన్న శేఖరన్నయ్యను అర్థం చేసుకుని వారు నన్ను అర్థం చేసుకుంటారన్నది నా భ్రమ. షటప్. నాకు వస్తాయి ఇంగ్లీష్ తిట్లు. మీపై జాలిగా ఉంది. ఇంత సంకుచితలు అమెరికన్ అమ్మాయితో కాపురం ఎలా చేస్తారన్నది నీకు అనవసరం. చకచకా తిరిగి వెళ్ళిపోయాడు పైకి. అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. శాంత, నెమ్మదిగా పిలిచింది సుధామణి. త్రాగుతున్నారు అత్తయ్య? అవుననుకుంటానమ్మా. వచ్చిన దగ్గర నుండి పట్టుమని 10 నిమిషాలు మాట్లాడిందెక్కడా? నాకు జీవితంలో మిగిలింది అపర్ణ ఒక్కటే అత్తయ్య. దాన్ని తీసుకుని వెళ్తానంటావా? మీరు పంపిస్తే. ఆమె ముఖం నల్లబట్టం శాంత గమనిస్తూనే ఉంది. అలాగే తల్లి, రేపు వచ్చి తీసుకెళ్ళు. అపర్ణ వల్లైనా కోడలికి సుఖం కలిగితే అదే మేలనుకుంది. వస్తాను. కాఫీ తీసుకుని పో. ఈరోజు మాత్రం నన్ను బలవంతం చేయకత్తయ్యా. మెట్లు దిగి వెళ్ళిపోయింది. ఎలా రిక్షా ఎక్కిందో, ఎలా అన్నగారిళ్ళు చేరిందో తెలీదు. హాల్లో మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. శాంత, సుభద్ర దగ్గరకొచ్చింది. శంకరం వారించాడు. దాన్ని ఏమనకు. ఎన్నాళ్ళో బిగబట్టుకుంది. అతని కళ్ళు చెమర్చాయి. వాళ్లపై ప్రతీకారం తీర్చుకోలేని తన అసక్తతకు కోపం తెచ్చుకున్నాడు. అలాగే పడుకుని ఆలోచించసాగింది. అపర్ణను తెచ్చి ప్రేమించగలదే కానీ సంఘంలో స్థానం కల్పించగలదా? మొగుడు విడిచిన దాని కూతురు అంటారు. దాని భవిష్యత్తు కోసమైనా తన మమతను త్యాగం చేయక తప్పదు అనుకుంది. ఉదయం లేస్తూనే తయారైంది. మొదటి బస్సు అందుకుంటేనే సమయానికి చేరుకుంటుంది. అపర్ణను తీసుకెళ్ళవా? లేదన్నయ్య, అత్తయ్య ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ ఉత్తరం ఇచ్చి వచ్చే అని ఉత్తరం ఇచ్చి శ్రీను తెచ్చిన రిక్షా ఎక్కింది. అన్న మాత్రం ఏమని ఓదార్చగలడు? మిణుకు మిణుకుమనే ఆశ అడుగంటిపోయింది. జీవితం ఒక నాటకంలా తయారైంది. కోడలి పాత్రలో కొన్నాళ్ళు జీవించింది. ఆ పాత్ర ముగిసింది. ఇక భర్త విసర్జిత అయిన ఓ స్త్రీ పాత్ర నిర్వహించాలి. రిక్షాతో పాటు ఆలోచనలు సాగుతున్నాయి. గత రాత్రి శాంతి వెళ్ళిపోయాక తల్లి కొడుకులను వాదోపవాదాలు జరిగాయి. అపర్ణ విషయంలో ఎవరు కలగజేసుకున్నా తన శవాన్ని చూస్తారని సుధామణి అన్నాక కానీ కూతుర్ని పంపడానికి అంగీకరించలేదు రవీంద్ర. రంగనాథం పసిపిల్లాళ్ల మాటిమాటికి మనవరాల్ని దగ్గరకు తీసుకుంటున్నాడు. సుధామణి బట్టలు సర్దుతోంది. ఎక్కడికెళ్ళాలి తాతయ్య? మీ అమ్మ దగ్గరకు. అతని కళ్ళు నిండుకున్నాయి. అమ్మ ఇక్కడే ఉందిగా. మీ అమ్మ శాంత తల్లి. నేను రవీంద్ర అమ్మను కాదు, నా అమ్మవు అంటూ ఏడవడం మొదలుపెట్టింది. తామెంత మూర్ఖులు. ఈ పిల్ల ఎలా ఉంటుంది? మొదటి నుండి తల్లి దగ్గర ఉండాల్సింది. తనకు మాత్రం ఏం తెలుసు రవీంద్ర ఇంత తొందరపడతాడని. నా తల్లి. ఊరుకోమ్మా, అమ్మనే అని ఊరడించింది అపర్ణను. అపర్ణ వెళ్ళాక ఆ ఇంట్లో తనుండగలదాన్ని సుధామణి ఎంతో నిగ్రహం చూపుతోంది. 10 గంటల వేళ శంకరం వచ్చాడు. నమస్కారం అండి. నమస్కారం. రావయ్యా, కూర్చో. రంగనాథం నవ్వడానికి ప్రయత్నిస్తూ కుర్చీ చూపించాడు. పర్వాలేదండి, నాకు బడికి టైం అయింది. చెల్లా ఈ ఉత్తరం మీకు ఇమ్మంది. తను తెచ్చిన కవర్ టేబుల్పై పెట్టి వెళ్ళిపోయాడు. గేటు దగ్గర నిలబడి కళ్ళు తుడుచుకోవడం కనిపించింది. వణికే చేతులతో ఉత్తరం చెప్పాడు. పూజ్యులకు అత్తయ్య మామయ్య గారులకు. శాంత నమస్కరించి రాయినది. కారణం ఏదైనా ఎవరైనా భర్త వదిలిన స్త్రీ స్థానం ఎక్కడో నాకు తెలుసు. అపర్ణకు తల్లి ప్రేమకు మరి ఇవ్వగలనే కానీ సంఘంలో హోదా గౌరవం ఇవ్వలేను. భర్తతో చీ అనిపించుకున్న నేను రేపు అది పెరిగి తన పుట్టుకను ఏవగించుకునే స్థితి వస్తే అంతకన్నా నరకం మరే ఉండదు. అందుకే మీ దగ్గరే వదిలేస్తున్నాను. ఒక విషయంలో మాత్రం మీరు నన్ను క్షమించి నా కోరిక మన్నించండి. ప్రేమతో పాటు రుజువర్తన కూడా నేర్పగలరు. ఎవరు అసూయ ద్వేషాలు కతీతులు కారు. కానీ వాటినే ప్రాణంగా ప్రేమించడం అవివేకం. దండించైనా పరిస్థితులు అర్థం చేసుకునేలా చేయండి. అపోకు నా ఆశీస్సులు. శాంత. సుధామణి హృదయం ఆర్ద్రమైంది. బలవంతంగా కన్నీరు బిగబట్టింది. అపర్ణకు కారణాలు చెప్పాలి. అందుకే లోపలికి వెళ్ళి కరువు తీరా ఏడ్చింది. అమ్మా,
అపర్ణ పిలుపు వింటూనే కళ్ళు తుడుచుకుంది. తాత మనవరాళ్ళు పెట్టెలో సామాన్లు యథాస్థానంలో పెడుతున్నారు. అపర్ణ చెప్పే కబుర్లు వింటూ అలాగే కూర్చుండిపోయింది సుధామణి. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని. ఈ నవల మీకు నచ్చితే కనుక తప్పకుండా మరిన్ని మంచి నవలలు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.